లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అంతర్జాతీయ స్థాయి పర్యటన చుట్టూ అనేక ఊహాగానాలు, రాజకీయ సమీకరణాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బిల్ గేట్స్ పర్యటన మరియు దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ స్పందన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా చంద్రబాబు నాయుడు అంటేనే హైటెక్ రాజకీయాలకు పెట్టింది పేరు. గతంలో కూడా ఆయన బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ విప్లవానికి బాటలు వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉండగా, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్రంపై ఆధారపడడం వంటి అంశాలు ఇక్కడ కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ పర్యటనకు సంబంధించి ప్రధాని మోడీ నుండి తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయనే వార్త రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. అసలు వద్దని చెప్పినా చంద్రబాబు ఎందుకు పిలిచారు అనే ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇలాంటి సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సొంతగా అంతర్జాతీయ స్థాయి వ్యక్తులను ఆహ్వానించడం వల్ల కేంద్ర ప్రాధాన్యత తగ్గుతుందనే భావన ఢిల్లీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రధాని మోడీ సీరియస్ కావడానికి ప్రధాన కారణం ప్రోటోకాల్ విషయంలో జరిగిన మార్పులే అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏమైనా విదేశీ పెట్టుబడులు లేదా ప్రముఖ పర్యటనలు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగితే బాగుంటుందని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుకు ఒక బిగ్ షాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తుందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మోడీ నుండి వార్నింగ్లు వస్తున్న బిల్ గేట్స్ని ఆహ్వానించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేది మిస్టరీగా మారింది. బహుశా ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ అభివృద్ధికి మరియు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల సహకారం కోసం చంద్రబాబు ఈ రిస్క్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మిత్రపక్షాల్లో అభిప్రాయాలు ముఖ్యం. మోడీ హెచ్చరికను పక్కన పెట్టి మరి ఈ పర్యటనను ముందుకు తీసుకెళ్లడం వల్ల రాబోయే రోజుల్లో కేంద్రం మరియు రాష్ట్ర సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బిగ్ షాక్ అంటే కేవలం నిధుల విషయంలోనే కాకుండా రాజకీయంగా కూడా చంద్రబాబు ఇబ్బంది పెట్టే నిర్ణయాలు కేంద్రం నుండి వచ్చే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గకూడదనే మొండి పట్టుదలతో చంద్రబాబు ఉండడం విశేషం. బిల్ గేట్స్ వంటి వారు రావడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. కానీ కేంద్ర దృష్టిలో ఇది ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తుంది. దీనివల్ల ఢిల్లీకి, అమరావతికి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్ వెనుక ఉన్న ఉద్దేశం కేవలం రాజకీయమైనా లేక దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతుంది. ఈ వివాదం చివరకు ఎటు దారి తీస్తుందో మరియు చంద్రబాబు ఈ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.